నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాసులు ఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురిలో మంచు మనోజ్ మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ. కుటుంబ గొడవలతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ మళ్ళీ మూవీలో నటించడంతో ఈ చిత్రానికి మంచి హైప్ అనేది వచ్చింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో మే 30న రిలీజ్ అయింది భైరవం చిత్రం. ఇక నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 20 కోట్ల రూపాయల షేర్ను, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. రిలీజ్ అయిన తొలి రోజు ఇండియాలో 2.6 కోట్ల ఓపెనింగ్స్ని సాధించిన ఈ చిత్రం రెండవ రోజు 2.4 కోట్లు, మూడవ రోజు 2.4 కోట్లు, నాలుగవ రోజు 1.21 కోట్లు, ఐదవ రోజు 69 లక్షలు, ఆరవ రోజు 53 లక్షల చొప్పున మొత్తం 6 రోజుల్లో 9.31 కోట్ల వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో అంతంత మాత్రంగానే కేవలం 55 లక్షలు మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. వీకెండ్ వరకు మంచి హోల్డ్ని చూపించిన ఈ చిత్రం వర్కింగ్ డేస్లో వచ్చేతలకి బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ను రాబట్టలేకపోయింది. ఇక జూన్ 5న కమల్ హాసన్, మణిరత్నంల భారీ బడ్జెట్ చిత్రం థగ్ లైఫ్ రిలీజ్ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్పై దెబ్బ పడింది. ఇక 7వ రోజు ఈ చిత్రం ఓవరాల్గా 12.44% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదు చేసుకుంది. ఇక 7వ రోజు ఈ చిత్రం ఇండియా వైడ్గా 33 లక్షల వసూలను రాబట్టింది. ఇక రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రం 50 లక్షల లోపు కలెక్షన్స్ రాబట్టడం ఇదే తొలిసారి. ఇక 7 రోజులకు ఈ చిత్రం ఇండియాలో 10.16 కోట్ల నెట్ను, 11.59 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12.14 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇప్పటి వరకు బడ్జెట్లో 50% రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ వారంలోనే థియేట్రికల్ రన్ ముగిసేటట్లుగా కనబడుతుంది. మరి చిత్ర యూనిట్ ఈ వీకెండ్ పైన భారీ అంచనాలను పెట్టుకుంది. మరి ఈ వీకెండ్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో